శ్రీ శివరామకి శ్రీ పార్వతీ చరిత్ర ముందు ధ్యాన శ్లోకం చెప్పుకుందాం. ధ్యానం కొడుకుండలేయం శివశక్తి స్వరూపిణి విశ్వమాత జగద్ధాత్రి పరమ పరమేశ్వరి. ప్రతి మానవుడు అనుక్షణం ఆనందంగా సుఖ సౌఖ్యాల కొరకు మాత్రమే ఆశతో జీవిస్తుంటారు. భూమి మీద ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి, సుఖంగా ఉండాలనే ఆశతోనే మానవుడు జీవిస్తాడు. మనం భౌతికంగా ఎంత ప్రయత్నం చేసినా క్షణిక ఆనందమే. ప్రాపంచికంగా మనం ఏది చేసినా ఆనందం క్షణికమే, కొంతసేపు తర్వాత ఆనందం ఉండదు. శాశ్వత ఆనందం పొందలేకపోతున్నాం. మనం శాశ్వత ఆనందం పొందాలంటే మనిషి సాధన చేసి కుండలిని ప్రబోధంతో షట్చక్ర వేదనం జరిగి, నిన్నే చెప్పాను, మన కుండలిని శక్తి సాధన చేసినప్పుడు యాక్టివేట్ అయితే ఈ షట్చక్రాలు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రం, ఈ ఆజ్ఞ ఈ షట్చక్రాలు వేదన చేసుకొని సహస్రారంలోకి వెళ్తే ఆ సహస్రారంలో ఉండేది పరమేశ్వరుడే ఆనంద స్థితి. ఈ జీవుడు సహస్రారంలోకి చేరినప్పుడు మాత్రమే శాశ్వత ఆనందం పొందుతాడు. అంటే ఈ షట్చక్ర వేదన ఎప్పుడైతే జరుగుతుందో సహస్రారంలోకి జీవుడు ప్రవేశిస్తే అక్కడ మనకి ఆనందం దొరుకుతుంది. అది శాశ్వత ఆనందం. నువ్వు బాహ్యంగా వెతికితే నీకు దొరికేదంతా తాత్కాలిక ఆనందం మాత్రమే. ఇట్టి నిత్యానందం కావాల్సిన వారు మనకి అతి చేరువలో ఉన్నటువంటి దివ్య క్షేత్రమైన శ్రీ పారమ్మ కొండపై వెలిసి ఉన్న పారమ్మ తల్లి కురుకుండలని, అమ్మవారి పేరు కురుకుండలని అను మహాశక్తి మాత్రమే శాశ్వత ఆనందం ప్రసాదించగలదు. నా జీవితంలో నాకు శాశ్వత ఆనందం కావాలని నీవు అనుకుంటే సాధన మొదలు పెట్టుకోవాలి. ధ్యాన సాధన నీవు చేస్తేనే శాశ్వత ఆనందాన్ని పొందగలవు. ఈ దివ్య శక్తి అయినటువంటి పారమ్మ తల్లిని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక మహాయోగి అయినటువంటి తపస్వి, ఆయన చాలా తపస్సు చేసేవారు. ఆయన పేరు విశ్వనాథ్ విశ్వేశ్వర ఋషి. ఆయన తన తపోబలంతో ఈ కలియుగంలో సాధకులకు అతి సులువుగా నిత్యానంద మోక్ష స్థితి, సాధన సులువు చేసుకొని నిత్య ఆనందంగా మోక్ష స్థితి అనుగ్రహించడానికి ఈ కురు కుండలని మాతను ఎలా భావన చేసి మరిచారో, ఆయన ధ్యానంలో అమ్మవారి స్వరూపాన్ని ఎలా అయితే భావన చేశారో అమ్మవారు ఆ స్వరూపంతోనే అక్కడ వెలిచారండి. ఆ స్వరూప భావన చేసిన ఆ మహర్షి పేరు విశ్వనాథ్ విశ్వేశ్వర ఋషి గారు. ఆయన ఎలా భావన చేసి మలిచారో ఆ చరిత్ర మనకి తర్వాత తెలుస్తుంది. ఈ పారమ్మ కొండ క్షేత్రం యోగులకు, సిద్ధులకు, ఋషులకు, దేవనాగులకు, దేవతలకు నివాస స్థానంగా ఉండేది. అక్కడ ఒకప్పుడు యోగులు, సిద్ధులు, ఋషులు, దేవనాగులు, దేవతలు ఆ క్షేత్రంలోని ఉండేవారండి. ఏ కోరికనైనా సాధన చేసేవారికి, ఏ కోరికైనా సాధన చేసే వాళ్ళకి ఏ కోరికలు ఉంటాయండి? ఆధ్యాత్మిక కోరికలే ఉంటాయి. ఆధ్యాత్మిక కోరికలు చేసేవారికి ఇప్పటికీ కూడా, నేను నిన్న కూడా చెప్పాను, సూక్ష్మ రూపంలో వాళ్ళు మన కంటికి కనబడరు, సాధన చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు మానవులుగా లేదా ఏదో ఒక కామ రూపంలో వచ్చి ఈ సాధకులకి వాళ్ళు ఉత్తేజపరుస్తూ ప్రోత్సహిస్తారు. సాధన చేసే వాళ్ళకి వేరే రూపంలో వచ్చి వాళ్ళు ఉత్తేజపరుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అవి జరుగుతున్నాయి. వాళ్ళు ఇప్పటికీ సూక్ష్మ రూపంలో అక్కడ ఉంటారు, సాధన చేస్తున్నారు యోగులు. భక్తుల, సాధకుల ఆరాధ్య దైవమైనటువంటి ఈ కురు కుండలిని మాతను దర్శించగా అనేక దివ్యమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి. సాధన చేసేవారికి, భక్తులకి, ఇక్కడ రెండు చెప్పారు చూడండి, భక్తులు, సాధకులు. ఆరాధ్య దైవమైనటువంటి ఈ కురుకుండలిని మాతని దర్శించగా అనేక దివ్యమైన అనుభూతులు అక్కడ కలుగుతూ ఉంటాయి. భక్తుల్లో ఆధ్యాత్మిక స్థితిని, చైతన్యం కలిగించుటకు అమ్మవారి మూర్తి అనేక రూపాల్లో
భక్తుల మనోభీష్టాన్ని బట్టి అమ్మ దర్శనమిస్తూ ఉంటుంది. నీవు అమ్మని ఏ మనోభీష్టాన్ని తెలిస్తే మనసుతో నువ్వు ఏ అభిష్టాన్ని అయితే అమ్మ రూపం తలుచుకుంటావు, అమ్మ ఆ రూపంలోనే నీకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఎక్కడైనా శివపార్వతులు కలిసి ఉన్న మూర్తులు శివునిలోని అర్ధభాగం అమ్మవారిగా, శివుని ఎడమ పక్కన పార్వతీదేవిగా, మహాకాళి అమ్మవారి పాదాల కింద శివ పరమాత్మ పురుష రూపంలో, మరియు శివుని ఎడమ అంకంపై అమ్మవారు మహాకామేశ్వరిగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఈ నాగ పర్వతంపై వెలిసి ఉన్న కురు కుండలని మాత, నాగపర్వతం ఈ అధిష్టాన దేవతలండి నాగులు. ఈ పర్వతానికి అందుకు నాగపర్వతం అని పేరు వచ్చింది. ఈ నాగపర్వతంపై వెలిసి ఉన్న పార్వతి అమ్మవారి పేరు ముందు ఆయన మహర్షి పెట్టిన పేరు కురు కుండలని మాత. ఈ మాత ప్రత్యేకంగా అమ్మవారి సిగపై శివుడు ఉంటారండి. అమ్మవారి తల మీద ఆ శివ పరమాత్మ పద్మాసనంలో కూర్చొని తన చేతులు ఎడమ చేతిలో కుడి చేయ పెట్టుకొని ధ్యానంలో ఉంటారండి. శివ పరమాత్మ స్వరూపం పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ స్వరూపాన్ని సాధకులకు, యోగులకు, భక్తులకు మోక్షాపేక్ష కలిగించుటకు ఒక మహాయోగి అనేటువంటి శ్రీ విశ్వనాథ విశ్వేశ్వర ఋషి తపోశక్తితో ఈ కురుకుండలని మాతను మలిచి అందించారు. ఇది యోగ సాధన చేసిన వాళ్ళకి అదే తెలుస్తుందండి. ఇందాక చెప్పాను కదా, ఆనంద స్థితి ఎక్కడుంది? సహస్రారంలో ఉన్నది మనకు ఆనంద స్థితి. ఈ సహస్రారంలో ఉన్న ఆనంద స్వరూపం ఎవరు? పరమాత్మ, పరబ్రహ్మం. ఎవరు పరబ్రహ్మం అంటే ఆ శివ పరమాత్మ. ఆయన ఈ సహస్రారంలో ఉంటారని చెప్పడానికి అమ్మవారు సిగ మీద ఆ సహస్రారం స్థలంలో ఆ పరబ్రహ్మైనటువంటి పరమేశ్వరుడు ఉన్నాడని చెప్పడానికి ఆ విగ్రహాన్ని అలా మలిచారు ఆ గురువు గారు. సో ఈ మహాశక్తి కుండలిని మాతను దర్శించగానే సాధకులకు ఒక విషయం గోచరిస్తుంది. ఈ తల్లి తలపై శివుడు కూర్చోవడం వలన సాధకులు ప్రాణాయామంలో, మన ప్రాణాయామం చేసే వాళ్ళకి తెలుస్తుంది, కుంభక సిద్ధి ద్వారా కపాల భేదనం చేసి నిత్యానంద స్వరూపమైన శివుని పొందవచ్చు అని సూచిస్తుంది. అదే సాధకులు చేసేవాళ్ళు చెప్పారు కదా, కుండలిని శక్తి. అలాగా ఈ షట్చక్రాలు భేదన చేసుకొని సహస్రారం చేద్దాం. అలాగా కుంభక సిద్ధి ద్వారా కపాల భేదనం. కపాల భేదనం అంటే చెప్పాను కదా, ఇక్కడికి వెళ్ళడం అది కూడా సహస్రారం. ఆ భేదనం అది జరిగితే ఆనంద స్వరూపం మనది, నిత్యానంద స్వరూపం, అదే పరమాత్మ స్వరూపాన్ని మనం పొందవచ్చు దాన్ని అని ఆ శివ పరమాత్మ విగ్రహం అక్కడ ఆయన మళ్ళీ అలాగా ఊహించారు అమ్మవారి స్వరూపాన్ని ధ్యానంలో. శివశక్తిని చూడగానే భక్తులకి ప్రకృతి స్వరూపమైన ఈ తల్లిని శక్తిని ఆరాధించి ఆమె అనుగ్రహంతో శివుణ్ణి చేరవచ్చు. శివం వేరు, శక్తి వేరు కాదండి, రెండు ఒకటే. శివంలోనే శక్తి ఉంది, శక్తిలోనే శివం కూడా ఉన్నది. శివశక్తి, అందుకే శివశక్తి. శివశక్తిని చూడగానే భక్తులకి ప్రకృతి స్వరూపం, ఆమె ఎవరు? ప్రకృతి స్వరూపం పార్వతీ తల్లి. ఆమెను ఆరాధించి ఆమె అనుగ్రహంతో శివుణ్ణి మనం చేరవచ్చు అనే భావన మనకి కలుగుతుంది. ఈ తల్లి 32 చేతులతో యోగ, భోగ, కామ్యాలను తీర్చే ఆయుధాలు, ముద్రలను ధరించి శాంతి స్వరూపంతో దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారు శాంతి స్వరూపం. ఆమె 32 చేతుల్లో యోగ, భోగ, కామ్యాలను తీర్చే ఆయుధాలు, ముద్రలు ఉంటాయి. ముందు ఆమె శాంతి స్వరూపంగా మనకి దర్శనమిస్తారు. అమ్మవారు పద్మంపై కూర్చొని పద్మాసనంలో కూర్చుంటారు. పద్మాసనంలో కూర్చొని ఎడమ చేతిలో కుడి చేతిని పెట్టుకొని ధ్యానం చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంటారు అమ్మవారు మనకి. ఈ ధ్యాన స్వరూపం ఆమె తలపై ఉన్న సహస్రార కమలంపై శివుడు కూర్చున్నట్లు ధ్యాన భంగ్యంలో ఉంటుంది. అమ్మవారు కింద ధ్యానం చేస్తూ ఉంటారు. సహస్రారంలో ఉన్న శివ పరమాత్మ కూడా ధ్యానంలోనే ఉంటారు. అంటే ధ్యానం ఎంత గొప్పదో తెలుసుకోండి. ఈ భంగ్యములో సాధన చేసిన వారికి అతి వేగంగా సమాధ స్థితి అమ్మవారు ప్రసాదిస్తారు. పద్మాసనంలో కూర్చోగలిగితే, నిజంగా పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేస్తే అండి
అది అద్భుతమే, నిజంగా ఆ స్థితి కలుగుతుంది. మనకి ఇప్పుడు ఈ నొప్పులు వచ్చేసి మామూలు మటన్ వేసేసుకుంటున్నాము. ఈ సాధన కఠోర బ్రహ్మచర్యం, సత్యం, ధర్మనిష్టలతో ఉన్న వారికే మార్గం. ఎన్నోసార్లు చెప్తున్నాను కదా, మనం ధ్యాన సాధన చేసేస్తాం, ధ్యానం కాదు, సత్యం ధర్మం అనేది లేకపోతే నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా కింద పడిపోతావు, మళ్ళీ కిందకే వచ్చేస్తావు. నీ మాట సత్యం, నీ ఆచరణ ధర్మం, ఈ రెండు ఉండాలి మన జీవితంలో. ప్రపంచంలో ఇంకెక్కడా లేని విధంగా ఈ తల్లి 7 చక్రాలను 7 చేతులతో పట్టుకొని షట్చక్ర భేదనం చేసి సప్తమ చక్రం అనగా సహస్రారంలోనికి జీవుణ్ణి తీసుకొని వెళ్ళి నిర్వికల్ప సమాధిని ప్రసాదిస్తుంది. అమ్మవారు 7 చేతుల్లో 7 చక్రాలని పట్టుకొని ఉంటారు. ఈ పట్టుకున్న అమ్మ షట్చక్ర భేదనం చేశాక ఈ సప్తమ చక్రంలోకి సహస్రారం, ఇందాకలో నేను చెప్పిన పాయింట్ అదే, మనం ఎన్నిసార్లు రిపీట్ చేసినా, అక్కడికి ఈ జీవుడిని వెళ్ళి నిర్వికల్ప సమాధి స్థితి అంటే తెలుసు కదా, అసలు ఏంటి ఉండదు. సమాధిలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది, అసలు ఏమీ లేని స్థితి అది, నిర్వికల్ప సమాధి స్థితి. ధ్యానంలో ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళే యోగులు, మునులు ఉన్నారు కదా, వాళ్ళందరూ నిరంతరం సమాధి స్థితిలోనే ఉంటారు. వాళ్ళకి ఏమీ ఉండదు, అసలు బాహ్యం అనేది వాళ్ళకు ఉండదు. అంతర్లీనంగా భగవంతుడితో అలాగా ఉంటారు. వాళ్ళ స్వరూపమే అది. చక్కగా ప్రతి మనిషిలో ఉన్న షట్చక్రాలు పద్మాల రూపంలో అధోముఖంగా ఉంటాయి. అందరికీ షట్చక్రాలు ఉంటాయి మనందరికీ. అవన్నీ ఎలా ఉంటాయంటే ఇలా అధోముఖంగా ముడుచుకొని ఉంటాయి. మనకి ఎప్పుడు ఆ ముడుచుకొని ఉన్నవి మనకి అమ్మవారు అయితే ఈ కుండలిని శక్తి అమ్మవారు పద్మాసనంలో పద్మంపై కూర్చొని పద్మ రూపంలో చూసుకోండి, పద్మాసనంలోనే పద్మం మీద కూర్చొని పద్మ రూపంలో ఉంటాయి. మన షట్చక్రాలన్నీ కూడా పద్మ రూపంలో అధోముఖంగా ఉన్నటువంటి షట్చక్రాలన్నిటినీ ఊర్ధ్వముఖంగా ఇలా ఉన్న వాటిని ఊర్ధ్వముఖంగా చేసేటట్టు, వికసించేటట్టు చేసే శక్తిగా పద్మంపై కూర్చొని మనకి ఈ కురుకుండల్ని మాత్రం అనుగ్రహిస్తూ ఉంటారు. మన షట్చక్రాలు ఎలా ఉన్న నువ్వు సాధన చేసి కూర్చొని అమ్మవారి సాధన చేసి మనవన్నీ కూడా ఈ అధోముఖంగా ఉన్న షట్చక్రాలను ఊర్ధ్వముఖంగా చేసే శక్తిగా అమ్మ అనుగ్రహిస్తూ ఉన్నది. ఈ మూర్తిని చూస్తున్నప్పుడు ప్రతి మనిషిలో ఉన్న ఇడ, పింగళ, సుషుమ్న నాడులను శుద్ధి చేయడానికి అన్నట్లుగా అమ్మవారి 2 చేతులు 2 భుజాల వెనక ఉంచి నాడీ శుద్ధికి గుర్తుగా దర్శనమిస్తూ ఉన్నారు. మనకి ఇడ, పింగళ, సుషుమ్న మనకి 72,000 నాడులు ఉంటాయి. అందులో ఇడ, పింగళ, సుషుమ్న ఇంపార్టెంట్. చంద్రనాడి, సూర్యనాడి ఈ 2 కలిస్తే సుషుమ్నాడి, ఈ 2 యాక్టివేట్ అవ్వాలి. ఈ 2 కలిసి సుషుమ్నాడి కలిస్తే అప్పుడు నీకు సహస్రాలలో సమాధి స్థితి అనేది కలుగుతుంది. సూర్యనాడి, చంద్రుడు ధ్యానంలో చేసే వాళ్ళు చాలామందికి ఒక్కొక్కసారి వేడి వచ్చేస్తుంది. అది సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది. ఒక్కోసారి మంచు, చలికాలం అంటే మంచులో మనం ఉన్నామా అన్నంతగా ఉడికించేస్తుంది, వణుకు వచ్చేది. అది చంద్రనాడి యాక్టివేట్ అయింది. ఈ 2 కలిసి యాక్టివేట్ అయ్యి ఈ సుషుమ్న నాడికి కలాలి ధ్యానంలోని. అది అమ్మవారి 2 చేతులు ఈ 2 భుజాలు కనుక ఉంచి నాడీ శుద్ధి అంటారు. నాడీ శుద్ధి గుర్తుగా ఆమె దర్శనమిస్తుంది. అంటే ఎంత యోగం అంతా అమ్మవారిలోనే ఉన్నదండి. యోగంకు సంబంధించి ప్రతిదీ అమ్మవారి విగ్రహ రూపంలోనే ఉంది. మనిషి అంతా సాధన చేస్తున్నప్పుడు అనేక సిద్ధులు వస్తాయి, అందరికీ వస్తాయి. మనకైనా సాధన చేస్తున్నప్పుడు మామూలుగా ప్రతి మనిషికి 6th సెన్స్ ఉంటుందండి. జరగబోయేది కొంతమంది క్యాచ్ చేస్తారు, కొంతమంది అలా ఈ సాధన చేసే వాళ్ళకి అది కొంచెం యాక్టివేట్ అయ్యాక తెలుస్తుంది, కొద్దిగా జరుగుతున్నవి. కొంతమంది పసిగట్టగలుగుతారు, కొంతమంది పసిగట్టగలుగుతారు. అలాంటి సిద్ధులు మనకు వస్తూ ఉంటాయి. మన మాట పవర్ అవుతుంది, మాట మంత్రం అవుతుంది. అందుకే సాధన చేసేవాళ్ళు మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట గట్టిగా అన్నామా అది శాపం కింద వెళ్ళిపోతుంది. అందుకే మాట అనకూడదు, నోరు. అందుకే మౌనంగా ఉంటారు సాధకులు. ఎందుకు మౌనంగా ఉంటారంటే వాళ్ళ నోటితో ఏదంటే అది జరిగిపోతుంది. అందుకు అలాంటి వాళ్ళు దీవించడానికి కూడా అదృష్టం ఉండాలి మనకి. మన
వాళ్ళు దీవిస్తా దేవున జరిగిపోద్ది. మంచి దీవిస్తా, మరి చెడు అన్నారు చెడు ఖచ్చితంగా దీవిస్తారు. అందుకు దాన్ని మనం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి అనేక సిద్ధులు వస్తాయి. ఈ సిద్ధులకు చిహ్నంగా అమ్మవారి మూర్తికి 2 వైపులా సిద్ధ స్వరూప దేవతలు అమ్మవారికి సేవ చేస్తున్నట్టు దర్శనమిస్తారు. నిన్న మనం విగ్రహం చూసాం. పైన అటు ఇటు ఉన్న దేవతలు ఇలా విసురుతున్నట్టు పట్టుకొని ఉన్నారు. వాళ్ళ అమ్మవారికి సేవకులు, అమ్మవారికి సేవ చేస్తున్నట్టు దర్శనమిస్తారు. కానీ సాధకుడు ఈ సిద్ధులతో ఆగిపోకూడదు. సిద్ధులు వచ్చాయని ఆగిపోయావా మళ్ళీ కింద పడిపోతే శక్తులు వస్తున్నారు అన్ని పక్కన పెట్టేయాలి. వాటితో మనకేం పని? భగవంతుడిని చేరుకోవడానికి వెళ్తున్న నీకు సిద్ధులు ఏం చేసుకుంటావు? వాటితో మనకి ఉపయోగం లేదు. ఆ సిద్ధులతో ఆగిపోకుండా ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళడానికి అన్నట్లుగా ఈ 2 చేతులతో 2 ఖడ్గాలు పట్టుకొని అవరోధాలన్నీ తొలగిస్తాను అన్నట్లు దర్శనమిస్తుందమ్మ. ఈ సాధకులకి వచ్చే అవరోధాలు, ఈ సిద్ధులు వస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా అవరోధాలు వస్తుంటే వాటన్నిటినీ నేను తొలగిస్తాను అన్నట్టు 2 చేతుల్లో ఖడ్గాలు పట్టుకొని అమ్మవారు దర్శనమిస్తారు. సాధన చేస్తున్నప్పుడు ఒకానొక స్థితిలో శంఖ, గంట నాదాలు వినిపిస్తాయి. నిన్న నేను చెప్పాను, శబ్దాలు వినిపిస్తాయి మనకి కూర్చొని ఉన్నప్పుడు. ఈ శబ్దం వినపడదు, భయపడద్దని అందుకే చెప్పాను. అది శుభ సూచకమని అమ్మవారు చెప్తున్నారు. అమ్మవారి చేతుల్లో చెవులు ప్రక్కన శంఖం మరియు గంటలతో దర్శనం ఇస్తారు. అమ్మవారు తన చెవుల పక్కన శంఖం, గంటతో దర్శనమిస్తుంది. సంకల్పం ఉండి అనేక అవరోధాలతో సాధన చేయలేకపోతారు. చాలామందికి ధ్యానం చేయాలని ఉంటుంది, సాధన చేయాలి, భగవంతుని చేరుకోవాలి, నేనెవరు తెలుసుకోవాలి, పరబ్రహ్మ ఇలాంటి సాధన తపన లోపల ఉన్నవారికి అనేక కారణాల వల్ల అవరోధాలు వచ్చి సాధన చేయలేకపోతున్నారు అనుకో, ఆమె ఈ కుండలిని శక్తి అనుగ్రహిస్తాను అన్నట్లుగా ఆమె కుడి తొడపై హస్తం ఉంచి, అభయహస్తం ఇటువైపు కుడి తొడపైలా ఉంచి ఆమె పాదాలను శరణు వేడమని సూచిస్తుంది. మీకు సాధన సంకల్పం ఉండి నేను ఎలా అయినా సాధన చెయ్యాలనుకుంటున్నాను, ఆ పరమాత్మను చేరుకోవాలనుకుంటే ఈ జీవుడు ఆ జీవాత్మ పరమాత్మగా మారాలనుకుంటా ఎవరికైనా సంకల్పం ఉండి కుటుంబ పరంగా ఏవైనా నేను చేయలేకపోతాను అన్నప్పుడు అమ్మవారిని శరణు వేడితే ఆటంకాలను తొలగించి ఆమె సాధన చేసుకునే అభయ హస్తం ఇస్తానని అమ్మ ఆ స్వరూపంగా కూడా దర్శనమిస్తుంది. ఈ కుండలిని మాతను చూడగానే కుడి చేతిలో రుద్రాక్షమాల పట్టుకొని జపం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎడమ చేతిలో అమృత కలశం కనిపిస్తుంది. దీని భావం ఏమనగా యోగ సాధనతో మాత్రమే కాకుండా యోగం చేసేవాళ్ళు యోగ సాధన చేస్తారు, మంత్రం చేస్తే జపమాల జపం చేస్తున్నాం కదా, ఆ జప సాధనతో కూడా సాధకునికి అమృతత్వం ప్రసాదిస్తున్నా. యోగ సాధన చెయ్యలేని వాళ్ళని అందుకే అంటారు పూజ, స్తోత్రం, జపం, ధ్యానం చెయ్యలేని వారు కనీసం జపం చెయ్యండి అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? దాని ద్వారా కూడా అమ్మ అమృతత్వం ప్రసాదిస్తానని చెప్తున్నారు. తరువాత అమ్మ చేతుల్లో పాశాంకుశములు ధరించినట్లు కనిపిస్తుంది. దీని భావం ఏమనగా సాధకునికి భవబంధాల నుండి అడ్డంకులను తొలగించుటకు ఇలా దర్శనమిస్తుంది. చాలామంది సంసార జీవితంలో ఉండిపోయి ఎలాగ దీన్ని దాటాలి అనుకున్న వాళ్ళు దాని నుంచి ఎలాగ దాటాలో కూడా ఆమె అనుగ్రహిస్తుంది. అంటే చూడు ఎన్ని విధాలుగా ఆవిడ అన్ని ఆ 32 చేతుల్లోనే 32 అంటే చక్రాలుండి ఖడ్గాలుండి అన్నీ ఉన్నాయంటే ప్రతిదీ ఒకదానికి ఈ పాశాంకుశాలు ప్రతిదీ కూడా ఒక్కొక్క దాన్ని వివరిస్తున్నారు. అమ్మవారు అడ్డంకులను తొలగించి ఇలా దర్శనమిస్తుంది. అమ్మవారి చేతుల్లో భజన చిడతలు కనిపిస్తాయి. సాధకుడు భజన ఆనందంతో భక్తి కూడా భగవంతుడిని చేరుకోవచ్చు. భక్తి ఏంటి చెప్తున్నాను? నిస్వార్థంగా ఉండాలి, కోరికలు లేని భక్తి. 10 రూపాయలు కొబ్బరికాయ ఇచ్చి నువ్వు 10 కోరికైతే అది భక్తి ఏమవుతుంది? అసలు భక్తిలో కూడా భగవంతుడు నాకు కావాలి, భక్తిలో కూడా మనకు చూపించారు చాలామంది మహానుభావులు. భక్తిలో కూడా భగవంతుడిని చేరుకోవచ్చు.
అనేసి అమ్మవారి కుండలిని మాత సాధకులకి సూచిస్తుంది. తన చేతిలో చిడతలతోనే ఉన్నది, జపమాలతోనే ఉన్నది, పాశాంకుశాలతోనే ఉన్నది. మీరు ఏ విధంగా అయినా భగవంతుడిని చేరుకోండి, నేను అనుగ్రహిస్తాను అని చెప్తుంది ఆమె. ఏదో ఒక మార్గాన్ని నిస్వార్థంగా పట్టుకోవాలి. స్వార్థం ఉండకూడదు, మరి కోరికలు ఉండకూడదు, ఈ భవబంధాల మీద వ్యామోహం ఉండకూడదు, ఏది ఉండకూడదు. భగవంతుడు తప్ప నాకు ఇంకోటి వద్దు, ఈ జీవాత్మ ఆ పరమాత్మ చేరుకోవాలి, నువ్వు ఏ మార్గంగా అయినా వెళ్ళు అని ఎప్పుడైతే నువ్వు అంత సంకల్పంతో వెళ్తావో నేను నిన్ను అనుగ్రహిస్తానని అన్ని రూపాలతో చెప్తుంది ఆవిడ. అమ్మవారు కుడి చేతుల్లో చీపురు పట్టుకొని సాధకుని ప్రారబ్ధ దుష్టకర్మలన్నీ తుడిచివేసి సాధకుడిని ఉత్తమ స్థితికి తీసుకొని వెళ్తున్నట్టు దర్శనమిస్తుంది. చీపురు పట్టుకొని సాధకుని ప్రారబ్ధ కర్మలంటే ఈ జీవుడు శైశవాత్మ, బాలాత్మ, ప్రౌఢాత్మ, యవ్వనాత్మ, వృద్ధాత్మ, ఆత్మ ఎదుగుదల అనమాట. ఈ శైశవాత్మగా ఈ బాగా ఉన్నప్పుడు ఆత్మ ఎదుగుదల ఉండదు. ఎదుగులేనప్పుడు ఏది అది అజ్ఞాని. అజ్ఞానంలోని అది చేసే కర్మలన్నీ దుష్ట కర్మలే. వితండవాదం చేస్తారు, మూర్ఖంగా ఉంటాము. మరి ఎలా ఉంటాం? మరి నేనే 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 అసలు భగవంతుడు ఉండడానికి అన్న స్థితికి వెళ్ళిపోతాం మనము. అప్పుడు చేసేవన్నీ దుష్ట కర్మలు. ఆ దుష్ట కర్మలన్నీ నేను తుడిచి వేస్తాను. చూడండి, ఆవిడ పాదాల దగ్గరికి వెళ్ళి నేను పరమాత్మను చేరుకోవాలనుకుంటే ఈ కర్మలు కూడా నేను తగ్గిస్తానని ఉత్తమ స్థితికి తెలుసుకొని వెళ్తున్నట్టుగా దర్శనమిస్తుంది. ఈ తల్లి మణిమయ యజ్ఞోపవేతం ధరించి దర్శనమిస్తుంది. నన్ను తెలుసుకున్న వారికి బ్రహ్మజ్ఞానం మాత్రమే కాకుండా బ్రహ్మత్వం కూడా ప్రసాదిస్తానని చెప్పింది. మనకి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఏంటంటే నీవు సాధనలో నేను ఒక ఆత్మస్వరూపం, స్వ అనుభవం ఉండాలి. ఆత్మాని మాట తండ్రి, నేను ఆత్మాని నువ్వు స్వ అనుభవంగా తెలుసుకుంటే అది ఆత్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే ఆ పరమాత్మ నేను ఒక్కటే, రెండు వేరు కానే కాదు. ఆయన నుంచే నేను వచ్చాను, ఆయనలా మారడానికి వచ్చాను. మారిపోయేది ఎప్పుడు? నిర్గుణ స్థితి. తను చెప్పి నిష్కామ కర్మ, ఏ కర్మ నువ్వు చేసినా పరమాత్మే, నాదంటూ ఏమీ లేదు, నేననేది ఏమీ లేదు, అసలు నేను అనేదే లేదు అన్న స్థితి ఎప్పుడైతే నువ్వు వెళ్తా అది బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మ నేను ఒక్కటే, పరబ్రహ్మం. ఆ జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుందో అది బ్రహ్మత్వం. ఆమె బ్రహ్మజ్ఞానంతో పాటు ఆ బ్రహ్మత్వాన్ని కూడా ప్రసాదిస్తాను అని ఆమె సూచిస్తుంది. ఈ కుండలిని మాత కిరీటం ధరించకుండా ఋషుల వలె సిగ ధరించి దర్శనమిస్తారు. మన మహర్షులందరూ కూడా సిగ ధరించుకొని ఉంటారు. అమ్మవారు కూడా కిరీటం ఎందుకు అని అంటే సాధకుడు కీర్తి ప్రతిష్టలనే కిరీటాన్ని విడిచిపెడితే సాధనలో కూడా అహంకారం వస్తుందండి. మీరు సూపర్ అండి, మీరు ఎంత గొప్ప వాళ్ళండి అని ఎదుటి మనిషి అనగానే లోపల వచ్చేస్తుంది, ఆహా ఇక్కడ ఉన్న కన్నా నాకు 4 ముక్కలు తెలుసు అన్నమాట. నేను సాధన ఆ కీర్తి ప్రతిష్ట అనే కిరీటాన్ని నువ్వు పక్కన విడిచిపెట్టు అని, అది విడిచిపెడితేనే నీకు మోక్షం అని అమ్మ తెలియజేస్తుంది. తనే ఆ కిరీటం ధరించలేదనమాట. మనం కూడా అలాంటి కిరీటాలు నెత్తి మీద పెట్టుకోకూడదు. ఇందాకలే చెప్పాగా, నేను అనేది ఇక్కడ ఏది లేదు. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే ఎవరండి? నేను ఆవిడ కదా చేయించుకుంటుంది. మధ్యలో నిమిత్త మాత్రం మన ద్వారా ఈ మొక్క వెళ్ళాలి చెప్పిస్తుంది. ఈరోజు ఇక్కడ కూర్చొని చెప్పించుకుంటుంది, ఆవిడ చెప్పిస్తుంది అంతే. ఇక్కడ నేను అనేది ఏమీ లేదు. అసలు మీరు సూపర్ అన్నా ఏవన్నా అన్నీ ఆవిడికి, నాదేమీ లేదు అనుకోకూడదు కూడా అసలు. ఇంకా మళ్ళీ అక్కడ అహంకారం వచ్చి చేరుతుంది. ఈ శక్తి శూలం ధరించి ఉంది. సాధకునికి త్రిగుణాలు దైవోన్ముఖంగా తీసుకొని వెళ్ళడానికి నేనున్నానని సూచిస్తుంది. త్రిశూలం తెలుసు కదా, 3 త్రిగుణాలు, 3 దాటాలి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం కూడా నీకు దాటి నిర్గుణ స్థితికి వెళ్ళిపో. నిర్గుణం అంటే ఏమీ లేని స్థితి. నేను తమోగుణం ఉండకూడదు, రజోగుణం ఉండకూడదు, సత్వగుణం కూడా నిర్గుణం, ఏమీ లేదు. నాది అంటే ఇందాకలో చెప్పాగా, ఇచ్చేది ఎవరు? ఇచ్చేది ఆయన, ఇప్పించేది ఆయనే, అందుకునేది ఆయనే. మధ్యలో నాకు ఇచ్చాడు రూపాయమ్మని నేను ఇచ్చాను అంతే. ఆ స్థితి నిర్గుణ స్థితి. నేనంటే ఏమీ లేదంటారు. అది గొప్ప స్థితి సాధకుడు.
సాధకుడికి అపమృత్యువు లేకుండా ఈ శక్తి గొడ్డల్ని ధరించి ఉంటుంది. ఈ సాధన చేసే వాళ్ళకి ఎప్పుడైనా అపమృత్యువు ఉంటే అది లేకుండా నేను చూసుకుంటాను. అమ్మవారు గొడ్డలి ధరించి ఉన్నారు. సాధనే లక్ష్యంగా పెట్టుకున్న వారిని శరవేగంగా తీసుకొని వెళ్ళడానికి అమ్మవారు బాణాలు ధరించి ఉన్నది. అక్కడ అడ్డుకోవడానికి గొడ్డలు పట్టుకొని ఒక చేత్తో, ఇంకో చేత్తో బాణాలు. ఏంటంటే ఎవరైతే సంకల్పంతో ఈ సాధన చేస్తాను నేను పరమాత్మ అన్న వాళ్ళు శరవేగంగా నేను తీసుకెళ్తాను, బాణం ఎంత వేగంగా వెళ్తుంది అలా నేను తీసుకెళ్తానని చెప్పడానికి ఒక చేత్తో బాణం పట్టుకొని ఉన్నారు. అమ్మవారి చేతిలో డాలు ధరించి దర్శనమిస్తుంది. నన్ను శరణు వేడిన సాధకులకు, భక్తులకు ఎటువంటి ఆపద రాకుండా ఆపదకు అడ్డుగా నిలుస్తా అని సూచిస్తుంది అమ్మవారు. నన్ను ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి, నన్ను శరణు వేడిన వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా నేనే ముందుండి అడ్డుగా నిలుస్తున్నానని ఆమె డాలు ధరించి చెప్తున్నది. మన భారతీయులు అనాది నుండి భగవంతుని చేరుకోవడానికి సాధనా స్థలాలు మరియు అనుకూల వాతావరణాలు ఎంచుకొని అక్కడ ఋషులు ఎక్కువ మన హిమాలయాలు వెళ్ళిపోతారు. చాలామంది శేషాచల అడవులని చాలా అడవుల్లోని తపస్సు చేసుకుంటుంటారు, ప్లేస్ చూసుకుంటారు, మంచి ప్లేస్లు. అలాగే మన యోగులకి ఇక్కడ తపస్సు చేసుకో అనువైన ప్రదేశంగా దీన్ని గుర్తించారు అమ్మవారిది. విశేష స్థలంలో మన పారమ్మ కొండ అయినటువంటి నాగపర్వతం కూడా ఒకటి. సాధన చేసుకోవడానికి మనం ఎంతో దూరం వెళ్ళి హిమాలయాల వరకు మనం వెళ్ళక్కర్లేదు. మన దగ్గరలో అమ్మవారి పర్వతం నాగపర్వతం ఉన్నది సాధన చేసుకునే వాళ్ళకి. భారతదేశంలో తూర్పు కనుమల్లో ఒక ఎత్తైన శిఖరంపై సాధకులు తప్ప అన్యులు నివసించలేని ప్రదేశంలో ఈ కుండలిని మాత కొలువై ఉంది. ఈ పర్వతానికి అధిష్టాన దేవతలు నాగులు. మన భారతదేశం తూర్పు కనుమ ఒక ఎత్తైన కొండపై సాధకులు తప్ప అన్యులు అక్కడ నివసించలేరు. సాధకులకి ఏం కావాలంటే చిన్న పండు ఫలమో ఉంటుంది, లేకపోతే వాళ్ళు సాధన చేసి లాస్ట్కి వాయు ఆహారంకి వెళ్ళిపోతారని చెప్పాను నేను. పళ్ళు తిండివారు, ఆకులు తింటారు, తర్వాత నీళ్లు, తర్వాత ఇవేం ఉండవు. ఆ శ్వాసే వాళ్ళకి ఆహారం. శ్వాసే వాళ్ళు ఎంత శ్వాస నిర్బంధించుకొని ఉంచి దాన్ని ఆహారంగా సాధన చేసేవాళ్ళు. వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు. వాళ్ళు మాత్రమే ఉండగలిగే స్థలంలోని ఈ కుండలిని మాత కొలువై ఉంది. ఈ పర్వతానికి అధిష్టాన దేవతలు దేవనాగులు. అందువల్ల ఈ పర్వతానికి నాగపర్వతంగా పేరు ఉంది. కుండలిని స్వరూపమే సర్పస్వరూపం. మన కుండలిని స్వరూపం సర్పరూపంలో ఇలా ఇక్కడ మడుచుకొని ఉంటుంది. ఇలా కుండల్ని ఎప్పుడైతే సాధన చేస్తామో అది ఇలా లెగిచి వెళ్తుంది పైకి. యాక్టివేట్ అవ్వడం అంటారు, యాక్టివేట్. అప్పుడు అలా ఒక్కొక్క చక్రాన్ని, అన్ని చక్రాలు అంత చాలా సాధకులు అంత స్పీడ్గా ఒక్కొక్క చక్రాన్ని భేదం చేసుకుంటూ వెళ్తుంది ఆ కుండలిని శక్తి. అది సర్పరూపంలో పడుకొని ఉంటుంది. అందువల్ల ఈ కుండలిని మాత శక్తిచే ప్రతి సాధనకు అత్యంత వేగంగా కుండలిని జాగృతం అవుతుంది. మనం అక్కడ సాధన చేసుకొని ఇచ్చేస్తే అమ్మవారి స్వరూపం అదే కాబట్టి ఈ కుండలిని మాత శక్తిచే ప్రతి సాధకుడు అత్యంత వేగంగా కుండలిని జాగృతం అవుతుంది. సాధకులైన వారికి సాధనలో అనాహత చక్రంలో కుండలిని ప్రవేశం జరిగిన తరువాత మాత్రమే జ్యోతి దర్శనం అవుతుంది. చెప్పాను కదా, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్కి దాటి అనాహత హృదయ స్థానం. ఎప్పుడైతే అక్కడికి ఈ కుండలిని వెళ్తాదో ఈ శక్తి, అక్కడ మనకి అప్పటి నుంచి జ్యోతి దర్శనం అవుతుంది. కానీ ఈ ప్రదేశం నాగపర్వతం కావడం చేత ప్రత్యక్షంగా జ్యోతులను సాధకులు చూడగలుగుతున్నారు. ఈ సాధన చేసే వాళ్ళకి, కాస్త ఉన్న వాళ్ళకి ప్రత్యక్షంగానే జ్యోతుల్ని చూసేస్తున్నారు. అక్కడ నాగపర్వతమే శక్తి ఉండడం వలన. అంటే ఎంతటి శక్తి చూడండి అసలు. ఈ తల్లి ఉన్న క్షేత్రం ఋషి సంతతులు అయినటువంటి గిరిజన గ్రామాల మధ్యలో వెలిసి ఉంది. ఈ తల్లిని మొట్టమొదట వారే ఆరాధించేవారు గిరిజనులందరూ ఆ చుట్టుపక్కల. మొట్టమొదటిసారి కుండలిని శక్తి అమ్మవారిని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక మహాయోగి, చెప్పాను కదా, ఒక మహాయోగి ఆయన తపస్సు చేసి అమ్మవారిని ఒక మూర్తిగా మలిచి ఈ స్వరూపానికి కురుకుండలిని అని నామకరణం చేసేవారు.
చేసిన తర్వాత అప్పుడు మునీశ్వరులు, ఋషులు ఈ అమ్మవారిని ఆరాధించి ఉత్తమ స్థితికి అక్కడ సాధన ఎక్కువ చేసుకునేవారు అన్నారు. తర్వాత కాలంలో ఈ మాత చక్రాలు ధరించి ఉంచడం వలన ఆ సాధన చేసే వాళ్ళు అమ్మవారి స్వరూపాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఆమె చక్రాలు ధరించి ఉండడం వలన వాళ్ళందరూ కూడా చక్రేశ్వరి అని ఆరాధించేవారు అమ్మవారిని. షట్చక్రాలు ధరించడం వల్ల చక్రేశ్వరి అని పిలిచేవారట. తర్వాత కాలంలో రాజులు, అక్కడ ఉన్న రాజులు వనదుర్గ అని పిలుచుకునేవారు అమ్మవారిని. ఆ తర్వాత జైనులు వచ్చారండి. జైనులు అమ్మవారిని పద్మావతిగా పిలుచుకునేవారు. సిక్కులు వచ్చేవారు. అంటే ఎప్పటి నుంచి చూడండి అమ్మవారు ఉన్నారు. జైనులు, సిక్కులు అందరూ వచ్చి కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉండేవారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1800 సంవత్సరాల ఆ కాలంలో ఋషి సంతతికి సంబంధించిన ఒక గిరిజన స్త్రీ, ఒక ఆమె ఈ తల్లిని ఇష్ట దైవంగా ఆరాధిస్తూ నిత్యం అమ్మవారి సేవలోనే గడిపేదండి. ఆ మహాసాధ్వి పేరే పార్వతి. అందరూ ఆమెని పారమ్మ అని పిలిచేవారు. భక్తులు, సాధకులు అమ్మవారికి దర్శనం కోసం వచ్చే ప్రతిసారి ఈ పారమ్మ నిత్యం అమ్మవారి సేవలోనే ఉండేది. ఈమె భక్తికి మెచ్చిన అమ్మవారు ఈమె పేరున తన పేరుగా అమ్మవారే ఈమె భక్తికి మెచ్చి తన పేరును పారమ్మగా మార్చుకున్నారు. అప్పటి నుంచి ఈ కురుకొండల్ని మాత పారమ్మ తల్లిగా ప్రసిద్ధి చెందింది. చూడండి భక్తి. అందుకే చెప్తున్న ప్రతిదీ ఆమె ఎంత నిస్వార్థంగా చేస్తే ఈరోజు ఆమె పేరు ఆమె పెట్టుకొని పారమ్మ తల్లిగా జైవిందిగా జన్మ ధన్యమైపోయింది. చెప్తా భక్తి అలాగే ఉండాలి, జపం అలాగే చేయాలి, స్తోత్రాలు చదివి ప్రతి దాంట్లో కూడా భక్తి నుంచి భక్తి పునాదండి. భక్తి లేకపోతే ఏమీ అవ్వదు. నువ్వు డైరెక్ట్గా స్తోత్రం భక్తి లేకుండా చేసిన స్తోత్రం దేని పనికి వస్తుంది? భక్తి లేకుండా చేసిన ధ్యానం దేని పని? భక్తి లేకుండా చేసిన ధ్యానం దేని పనికి వస్తుంది? భక్తి పునాది. కానీ భక్తి పునాది మీద నిలబడి కిందన పునాదిని పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. ఈ భక్తిలోని నువ్వు భగవంతుడంటే ఎవరైనా తపన కలగాలి. అసలు వెళ్తున్నాం, వస్తున్నాం, చేసేస్తున్నాం, ఈ రోజుకి నా పని అయిపోయి తెల్లారి వెళ్ళాను, గుడికి వెళ్ళాను, వచ్చేసాను, కొబ్బరి కొట్టాను, అభిషేకాలు అయిపోయి అన్నీ అయిపోయి తర్వాత భగవంతుడి గురించి ఆలోచన ఏదైతే మళ్ళీ రేపు కదా వెళ్తాను గుడికి, ఏదైతే సాయంత్రం సంధ్యాదీపం పెట్టినప్పుడు ఆలోచిద్దాం. ఉదయం దీపం అయిపోయింది, మళ్ళీ సాయంత్రం దీపం పెట్టినప్పుడు భగవంతుడి గురించి. ఈ మధ్యలో ఏదైతే భక్తి ఏదైతే అసలు భక్తి అంటే నిరంతరం భగవంతుడి గురించి తపన ఉండాలి. నువ్వు దీపం పెట్టిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఆయన వదిలేస్తుంది. భక్తి ఏమవుతుంది? నువ్వు పెట్టినా పెట్టకపోయినా లోపల నీ తపన ఉండాలి. భగవంతుడు అంటే ఎవరు? అసలేనా ఎవరు భగవంతుడు? అసలు నేనెవరు? ఎందుకు ఈయన కోసం ఇంత తపన పడుతున్నాను అసలు నేను అని ఎప్పుడైతే ప్రశ్న నీలో మొదలవుతుందో అక్కడి నుంచి నీ ప్రయాణం మొదలవుతుంది. ఆయన్ని చేరుకుంటావు. ఎవరు అన్న ప్రశ్న నుంచే మొదలవుతుంది. ఆ ఎవరు అనేది రావాలి. భగవంతుడు ఎవరు, నేనెవరు, అక్కడి నుంచి నీ ప్రయాణం మొదలెడితే ఆయన ఎవరో నీవెవరో తెలుస్తుంది. ఆ ఎవరు తెలుస్తుంది నీ చైతన్యం, పూర్ణాత్మ, పెద్దాత్మ, పరబ్రహ్మం, పరమాత్మ, ఎన్ని పేర్లు, నిరాకార నిర్వికార రూపం లేని ఉన్న చైతన్యమే నేను. అందులో నుంచి విడిపడి వచ్చాను, మళ్ళీ అందులో కలిసిపోవాలి. పాదరసం ఉంటుంది, థర్మామీటర్ అప్పుడులో చూసేవారు, ఇప్పుడు మిషన్స్ వచ్చేవి కానీ దాని లోపల పాదరసం ఉంటుంది. అది పడిపోయింది అనుకోండి, చిన్న బాల్స్ లాగా రౌండ్గా తుల్లిపోతుంది. దాన్ని అంతా దగ్గరికి చేరిస్తే మళ్ళీ ఒకటి కలిసిపోతుంది, అది మళ్ళీ కలిసిపోతుంది. అలా ఆ పాదరసమైనటువంటి ఆ పరమాత్మలో నుంచి నువ్వు పడిపోయి విడిపోయి వచ్చావు. నువ్వు మళ్ళీ దగ్గరికి వెళ్తే కలిసిపో. ఆ దగ్గరికి చేసేదే ధ్యానం. నువ్వు కూర్చొని సాధన చేస్తూ ఆ లోపలే నేనున్నా ఆయన ఎక్కడో లేడండి బాబు, అంతటా ఉన్నాడు. నీ లోపల కూడా ఆ చైతన్యంగా ఉన్నది ఆయనే. నువ్వు ఎప్పుడైతే కళ్ళు మోస్తావో నా స్వరూపం, ఈ చైతన్య స్వరూపం ఉండదు, ఆ పరబ్రహ్మ స్వరూపమేనా లోపల ఉన్నది అనేది సత్యం నీకు తెలుస్తుంది. ఆ సత్యం ఎప్పుడు తెలుస్తుందో అదే ఆనందం. ఆ సమాధి స్థితికి వెళ్తే నీకు ఆ సత్యం తెలుస్తుంది. ఆ స్థితిలో నీకు ఒక ఆనందాన్ని పొందుతావు చూడు, అది ఆనంద స్థితి. ప్రపంచంలో సినిమా చూసావా 3 గంటల ఆనందం, పిక్నిక్కి వెళ్ళావా
ఆ రోజు ఒక గంట, నేను సాయంత్రం అయిపోయిందిగా మంది అంతే. ఒక ఫోటో తీసుకొని ఒక నిమిషం ఆనందం, పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళాం కొంతసేపు ఆనందం, పండుగ చేసుకున్నాం ఇంట్లో ఒక గంట ఆనందం. అదంతా తాత్కాలికం. శాశ్వత ఆనందం భగవంతుడిని పట్టుకోవడంలోనే ఉంది, ఆయన చేరడంలో ఉంది. ఎప్పుడైతే నీవు స్థితికి వెళ్తావో శాశ్వత ఆనందాన్ని పొందుతావు. ఆ ఆనందం నిరంతరం నీలోనే ఉంటుంది. ఎప్పుడూ నువ్వు బాహ్యంగా కూడా ఎరుకులో ఉండాలి. ధ్యానం చేసినంతసేపు చాలా బాగుంటుంది, బయటకు వచ్చిన కొంచెం సేపు కూడా చాలా బాగుంటుంది. ప్రాపంచకంలో మళ్ళీ పడిపోయావా, ఇది కూడా పొందుతాను. బయట కూడా ఎరుకలు ఉండదు. ఏ ఎరుక? నిరంతరం నీ మైండ్లో ఒకటి తెలియాలి, నేను శరీరం కాదు ఆత్మ, నేను ఆత్మ. 24 గంటలు ఈ పదం అనుకోండి, నేను శరీరం కాదురా నాయన, దీన్ని వేసుకున్నాను కోట్ని. ఒక చీరేనమ్మా 5,000 రూపాయలు పెట్టి కట్టావు, ఎంతసేపు నీ ఒంటి మీద ఉంచగలవు చెప్పు? ఎంతసేపు ఉంచగలవు? గంట, 2 గంటలు, రోజు ఒక రోజు ఇప్పి పడేయాలా లేదా? ఇష్టమైన ఎన్ని రోజులు ఉంచి ఎంతసేపు ఉంచుతారు? 2-3 సార్లు కట్టేయలేదు. ఈ జీవుడు కూడా శరీరాన్ని తెచ్చుకున్నాడు, శరీరం అని ఇష్టమని ఇందులో కూర్చుంటానంటే అయిపోద్దా ఏటి? వంట అయిపోద్దా ఏటి? ఆ చీరల 4 సార్లు కడితే మాసిపోయి చిరిగిపోతుందో, ఈ శరీరం కూడా వయసు అయిపోతుంటే అయిపోయి. అయితే ఇదే నేను అనుకుని కూర్చుంటే మరి నీకు ఏదైతే ఆనందం లేదుగా. ఇదే నీవైతే ఆనందంగా ఉండాలిగా. రోగం వస్తే బాధేస్తుంది, ఏదైనా దెబ్బ తగిలితే బాధేస్తుంది, ప్రాణం పోతుందంటే బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుంది? నేను శరీరం అన్న భ్రమ, మాయ. అందులో అది నేను కాదు. ముందు నువ్వు చెప్పుకో, నేను కాదు, నేను ఆత్మని, ఒక ఆత్మస్వరూపం. నేను భూమి మీద నా కర్తవ్యం చేయడానికి వచ్చాను. నేను ఏమిటి నా కర్తవ్యం? వేసుకో ప్రశ్న. ధ్యానంలో కూర్చో, అసలు ఈ భూమి మీద ఏం కర్తవ్యం మీద వచ్చాను? ధ్యానం చేయి, నీ కర్తవ్యం తెలుస్తుంది. ధ్యానం చేయాల్సింది, సాధన చేయాలి, పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం. నిన్నే చెప్పానుగా, 10 రోజులు నువ్వు మంచివాడితో తిరిగితే ఆ మంచి బుద్ధి ఒకటైనా వస్తుంది. గుడికి వెళ్ళని వాడికి నేను సాయంత్రం ఎగ్జాంపుల్ చెప్పాను, సేమ్ అది. నువ్వు సజ్జనలతో మంచి వాళ్ళతో తిరిగావు అనుకో, నువ్వు నాస్తికుడవు, భగవంతుడి మీద భక్తి లేనాడు. వాడు రోజు గుడికి వెళ్ళేవాడు అనుకో, నువ్వు బయట నిలబడిపోతావు, వాడు లోపలికి వెళ్తాడు. కానీ ఒక 4 నెలలు 5 నెలల తర్వాత అయినా నువ్వు లోపలికి వెళ్తావు. నువ్వు వాడి ఆరా నిన్ను లాగుతుంది, ఆ మంచితనం నిన్ను లాగుతుంది. మంచివాళ్ళు చెడ్డవాళ్ళతో నువ్వు చాలా మంచివాడికి, నీకు ఏ దురవ్యసనం లేదు, ఏ అలవాటు లేదు. వాడు మందు తాగుతాడు, నువ్వు పక్కన కూర్చో అనుకుంటా, వాడు తాగుతున్నాడు కదా నాకెందుకు, నేను మంచివాడిని. నెలాగు, 2 నెలలాగు, ఆ రోజు రారా చిన్నది ఎయ్యిరా ఏటుంటుంది, ఏట్లేదు. ముందు వద్దు. తర్వాత ఏం చూస్తుంది? పోనీ ఎన్నిసార్లు ఒకసారి చిన్నది వేస్తే ఏం పోయింది? అయిపోయిందిగా. చెడ్డవాళ్ళతో స్నేహం అది. 6 నెలలు ఊరికి అనలేదు, 6 నెలలు చేస్తే అటు ఇటు అవుతారని. అది అంత పెద్ద సత్యం అయినప్పుడు నువ్వు తిరగాల్సింది ఎవరితోని? సజ్జనులతో తిరగాలి. నువ్వు 10 రోజులు, ప్రతి మనిషి తెలివైనడండి, తెలుగు తక్కువడండి, చాలా తక్కువ. ఎవరికో ఆ జ్ఞానం ఉంటుందేమో కానీ ఒక 10 రోజులు ఒక వ్యక్తితో ఒక నెల రోజులు 2 నెలలు వెళ్తున్నప్పుడు ప్రయాణం చేస్తున్న వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన మనకు తెలుస్తుంది. వాళ్ళు కరెక్ట్ కాదు అన్నప్పుడు లోపల నుంచి ఏంటి తిను ఇలా ఉంది అన్నప్పుడు కట్ చేయండి. అక్కడ వాళ్ళు కరెక్ట్ కాదు. కొంతమందితో తిరిగేటప్పుడు మనసు హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇది ఆనందం అక్కడ ఉందన్నమాట. అది వాళ్ళు కరెక్ట్ పర్సన్స్, వాళ్ళని పట్టుకోవాలి, ఈ మార్గంలో వెళ్ళాలి. ఆధ్యాత్మికత ఎవరికైతే ఉందో వాళ్ళతోనే తిరగాలి, వాళ్ళతోనే మాట్లాడాలి. ప్రాపంచక వ్యక్తుల వైపు వెళ్ళావా, ప్రాపంచకమే. ఆ గట్టు వాళ్ళు అరగదీసేస్తారు, తర్వాత నిన్ను అరగదీసేస్తారు. గట్టు మీద కూర్చొని అయిపోయింది, మన సినిమా అంతా కాలిపోతుంది. అక్కడ ఎంత కష్టపడి, ఎంత విన్నిది, ఎంత సాధన చేసింది, ఎంత మళ్ళీ. అందుకే ముందుకు మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడానికి చూడకూడదు. మళ్ళీ వెనక్కి వస్తే ఎక్కడో కష్టమా కాదు. శరీరంతో ఎక్కువ, నువ్వు శరీరం లేకుండా ఆత్మైనా సాధన చేసి కింద పడిపోతే మళ్ళీ అలాగే వెళ్ళాలి. సాధకుడికైనా సరే పైకి వెళ్ళాక ఇంకా పైకి ఉంది, ఇంకా పైకి ఉంది. ఇదేం ఒక్క జన్మతో వచ్చేసింది కాదు, ఒక జన్మలో లభించేసింది కాదు. ఒక జన్మలో రావాలంటే నువ్వు నిరంతరం అన్నీ విడిచిపెట్టేయాలి. ఇంకేమి వద్దని విడిచిపెట్టేస్తేనే సాధించగలరు. మరి మనం భవబంధాలు రాసుకొని వచ్చాంగా, విడిచిపెట్టడానికి లేదుగా. బంధాలు పూర్తిగా ఇరుక్కోకుండా పైన ఉంటూ సాధన చేసుకుంటూ మనం వెళ్ళాలి. అమ్మవారు అద్భుతమైన స్వరూపం, అంతా యోగమే ఉంది అక్కడ.
సో అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు సాధన ఎక్కువ చెయ్యాలి. ధ్యాన సాధన ఎంత ఎక్కువ చేస్తే అలాంటి చోట ఆ శక్తి మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఆవిడే చెప్పింది, సాధన చేసుకోండి, కుండల్ని యాక్టివేట్ చేయిస్తాను అది. కాబట్టి అలాంటి స్వరూపానికి ఎప్పుడైనా ఒకసారి గట్టిగా ధ్యానం పెట్టుకుందాం, వెళ్ళి ధ్యానం చేద్దాం అక్కడ. జై గురుదేవులు. ఓం జయ అంబే గౌరీ. ఓం జయ అంబే.